సిఓపిడి అంటే క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటారు. ఈ సిఓపిడిలో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో క్రోనిక్ బ్రాంకైటిస్, ఇంకొకటి ఎంఫైసీమ్ అంటాము. క్రోనిక్ బ్రాంకైటిస్లో ఏమైందంటే మొత్తం లంగ్స్లో ఉన్న ట్యూబ్స్ అన్నీ కూడా మొత్తం బ్రాంకీ అంటాం వాటిని, అన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ అయిపోయి మొత్తం రెడ్గా అయిపోతుంది. సో ఇంకొకటి ఎంఫైసీమ్ అంటే ఎంఫైసీమాలో ఏంటంటే చివర ఉన్న అల్వియోలై ఎయిర్ సాక్స్ అన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి, లంగ్ యొక్క ఎలాస్టిసిటీ దీంట్లో పోతుందన్నమాట. సో ఈ 2 వేరియంట్స్ని మనం సిఓపిడి అంటాము. సో ఈ సిఓపిడి అనేది కామన్గా మనకి చూసే వాటిలో ఏంటంటే 50 ఇయర్స్ దాటిన వాళ్ళకు స్టార్ట్ అవుతుంది. 50 ఇయర్స్ అంటే చిన్నప్పటి నుంచి స్మోకింగ్ చేయడం వల్ల, సో వీటి వల్ల ఏమైందంటే స్లోగా లంగ్స్ డ్యామేజ్ అయ్యి కొంచెం ఒక ఏజ్ వచ్చాక ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. స్మోకింగ్తో పాటే కాకుండా ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్లో కానీ బయట ఇండస్ట్రియల్ ఏరియాలో ఎక్కువ చేయడం వల్ల కూడా, అంటే మీరు చెప్పాలంటే ఎయిర్ పొల్యూషన్ వల్ల కూడా ఈ సిఓపిడి అనేది వస్తుంది. సిఓపిడికి మెయిన్గా చికిత్స అంటే మనకి పేషెంట్స్ వాళ్ళ సిమ్టమ్స్ బట్టి వాళ్ళు వచ్చినప్పుడు ఆయాసం ఎక్కువ పడతాము, దగ్గు, కఫం రావటము, జ్వరం రావటము, చెస్ట్ పెయిన్ ఉన్న వాళ్ళు చూస్తాము. శాచురేషన్ చూసుకుంటాం. శాచురేషన్స్ అనేది మెయింటైన్ చేస్తుంటే మనం డే కేర్ అంటే ఓపీడీ బేస్ మీద ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. శాచురేషన్స్ బాగా తక్కువైనాయి, ఏబీజీలో ఉంటాయి, ఏబీజీలో వాళ్ళకి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువైతే అప్పుడు మనం వాళ్ళని అడ్మిట్ చేస్తాము. దీంట్లో ఏంటంటే మామూలుగా వాళ్ళకి ఇన్హేలర్స్ ఉంటారు అన్నమాట. ఒకటేమో ప్రివెంటర్, ఒకటేమో రిలీవర్ అంటారు వీటిని. సో ఈ ఇన్హేలర్స్ కంపల్సరీగా తరచుగా వాడుకొని ఉండాలి. చాలామంది ఏంటంటే సీజన్లో మంచిగా ఉన్నప్పుడు వాడటం మానేస్తారు, సడన్గా చలికాలం స్టార్ట్ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అలా కాకుండా రెగ్యులర్గా డాక్టర్ని కలిసి రెగ్యులర్గా ఇన్హేలర్స్ వాడుకుంటూ ఉండాలి. కొంచెం బాగున్నప్పుడు డోస్ తగ్గించాలి, కానీ మొత్తం ఇన్హేలర్స్ మానకూడదు. దీంతోపాటు వ్యాక్సిన్ కూడా వేయించుకోవాలి. వ్యాక్సిన్ వేయించుకుంటే వల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా ట్రిగర్ అవ్వవు. ప్లస్ మళ్ళీ హెల్తీ లైఫ్ స్టైల్ మేనేజ్ చేయాలి. సిఓపిడి అనేది తరచుగా స్మోకర్స్లో ఎక్కువ చూస్తాము. స్మోకర్స్, బయట ఎక్కువ ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్లు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ సిఓపిడి కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి. సో చెప్పాలంటే మగవాళ్ళు ఎక్కువ ఉంటాయి లేడీస్ కంపేర్ చేస్తే. సో ఈ చలికాలంలోనే ఎక్కువ ఇవన్నీ ట్రిగర్ అవుతుంది, ఎందుకంటే చలి లోపల ఒకసారి కోల్డ్ ఎక్స్పోజ్ అవగానే మొత్తం బ్రాంకస్ అన్నీ కూడా స్పాజంకి వెళ్ళిపోతాయి ఇవన్నీ కూడా. సో వీళ్ళకి ఏంటంటే కంపల్సరీ బయటకు వెళ్తున్నప్పుడు కొంచెం స్వెటర్స్ వేసుకుని, కొంచెం లోపల వెచ్చగా ఉండే వస్తువులు పెట్టుకుని వెళ్ళాలి. బయటకు వెళ్తే మఫ్లర్ తీసుకుని వెళ్ళాలి. సాధారణ వరకు డే టైంలోనే వాళ్ళకి బయటకు వెళ్ళి చూసుకోవాలి. నైట్ చలిగాలి ఎక్స్పోజ్ అయినప్పుడు అటువంటి అన్నీ అవాయిడ్ చేసుకోవాలి. తర్వాత రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుకోవాలి. తర్వాత వీళ్ళకి వ్యాక్సిన్ చేయించుకోవాలి. ఇవన్నీ జాగ్రత్తలు పాటించాలి.